ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే రా అమ్మా రా అప్సరస ఇంతవరకు వీడి ప్రాణం తీశాడు, ఇప్పుడు నువ్వు వచ్చావా? ఎక్స్క్లూజివ్ గా ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది. ఏమిటో టైటిల్ ఏంటో తెలుసా? మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. సినిమా రిలీజ్ అయ్యి కూడా 1 సంవత్సరంన్నర 18 నెలలు అలా అవుతుంది. ఆ సినిమా టైటిల్ ఏంటంటే బాబు గారి మాటలకు అర్థాలు వేరులే. మీరు మాట్లాడింది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగ అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నెరవేర్ చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. అంటే ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబ్ వస్తుంది, మద్యం షాపులు వస్తాయి, ఊరూరా బెల్ట్ షాపులు విస్తరిస్తాయి. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్స్కో స్టేటస్ ఇమ్మంటావా? స్టేటస్ ఇటు ఇచ్చారా? ఫోన్ క్యాపిటల్ తీసుకో. అమరావతి ఫిక్సా? ఒరేయ్ ఇవన్నీ మా నాన్న బ్రాండ్ల పేర్లు రా. రంగులు వేసుకున్నంత వీజీ కాదు ఆయన తెచ్చాడానికి. అలాగే ఎన్నికల సమయాల్లో బాబు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి అని చెప్తారు. గూగుల్ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? ఆ వచ్చే పరిశ్రమలు ఏంటి? ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అన్నమాట, కల్తీ సారా పరిశ్రమలు. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది. ఏమిటో జగన్ గారి హయాంలో అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం 1/2 డజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. అటు చూడు, మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా తనను మారుస్తాం. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఈ రోజు ఏపీలో దీనయ్యా ఎవడు బార్ తీసుకున్నా సరే వాడు మన సిండికేట్ మనిషి అయి ఉండాలి. మనం పెట్టిందే చట్టం, మనం పోసేదే మద్యం. ఇప్పుడు కరెక్ట్ గా మారుతున్నారు సారు, ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా? ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. చెప్పలేదమ్మా. మీరు ఎనీ టైం మీరు వెళ్ళండి, మీకు మద్యం దొరుకుతుంది. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన వాళ్ళలో నాకు తెలిసి 14 మంది ముఖ్యమంత్రులు. ఆ ముఖ్యమంత్రులు అందరిలో పెద్ద ఎగ ఎవరంటే జగనని. పెద్ద ఎగ ఎవరంటే జగనని. మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం ఈ నకిలీ మద్యం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ చాలా క్లియర్ గా పర్చేస్ చేసిన టైం ఏదైతే ఉందో అది ఫస్ట్ 2 సార్లు కొన్నారు. ఫస్ట్ టైం పర్చేస్ చేసింది 7 గంటలకు, ఆ తర్వాత పర్చేస్ చేసింది 8:30. మీకు చాలా క్లారిటీగా ఒక లైసెన్స్డ్ వైన్ షాప్ లో కొన్నారు. ఈ అసత్య ప్రచారాలు చూపించే మీకు 11 సీట్లు వచ్చాయి. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా? ఇంకా ఇలానే కంటిన్యూ అవుతే మీకు ఆ 1 సీటు కూడా రాదు అని నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఇన్ని మంచి పనులు చేసి కూడా ఎక్కడ ఆయన ప్రమోషన్స్ చేసుకోలేదు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అది మనం చేసిన తప్పు అయిపోయింది. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు.
నాకున్న సమస్యలు ఏదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని చెప్పి. ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు కదా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.